హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమలి. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూసేద్దాము. మరి దానికి కావాల్సిన మసాలా సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. ఎండుమిర్చి మాత్రం మసాలా ముద్దలో వేసుకోవాలి, ఎందుకంటే దీనిలో కారం వేయం కాబట్టి. మసాలా పేస్ట్ అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కలిపేసి వంకాయకి 4 ఘాట్లు పెట్టి ఆ మసాలా చక్కగా ఆ వంకాయలోకి కూరి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేసి ఆ మసాలా కూరిన వంకాయలన్నీ కళాయిలో పేర్చేసుకోవాలి చక్కగా. అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకొని దానికి కొత్తిమీర బాగా తగిలిస్తే గుత్తి వంకాయ కర్రీ ఆకలి పెంచు కదా. అది నా చేతుల్లో అమృతమే అవదా, వండుతూ ఉంటేనే రాదా గుమగుమ గుమగుమలు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఆహా ఏమి రుచి.